ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 కోట్ల మందికి పైగా ప్రజలు అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని యూకేకి చెందిన ల్యాన్సెట్ జర్నల్ పత్రిక ఓ కథనం ప్రచురించింది. పెద్దల్లోనే కాకుండా చిన్న పిల్లల్లో, టీనేజర్స్లో ఊబకాయం సమస్య ఉందని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో ఎన్సిడి రిస్క్ ఫ్యాక్టర్ కొలాబరేషన్ అనే సంస్థ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 1990వ సంవత్సరంతో పోల్చితే 2022 నాటికి చిన్న పిల్లల్లో మరియు టీనేజర్స్లో ఊబకాయం సమస్య 4 రెట్లు పెరిగినట్లు నివేదిక తెలిపింది. మహిళల్లో ఊబకాయం సమస్య 2 రెట్లు పెరగగా పురుషుల్లో ఈ సమస్య 3 రెట్లు పెరిగినట్లు తెలిపింది. ఇక 2022లో 15 కోట్ల మందికి పైగా చిన్నపిల్లలు అధిక బరువుతో సతమతమవుతుండగా 87 కోట్ల మందికి పైగా పెద్దలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. ఆసక్తికరంగా 1990వ దశకంలో తక్కువ బరువు సమస్యతో ప్రజలు బాధపడగా ఇప్పుడు ఈ సమస్య చాలా వరకు తగ్గిందని నివేదిక వెల్లడించింది. 190 దేశాల్లో 1500 పరిశోధకులు 22 కోట్ల మందికి పైగా ప్రజలపై పరీక్షలు చేయగా ఈ విషయం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఈ ఊబకాయ సమస్యకు చెక్ పెట్టాలంటే ఆరోగ్యాన్నిచ్చే, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలని లండన్కి చెందిన ఇంపీరియల్ కాలేజ్ ప్రొఫెసర్ మాజిద్ ఎజ్జాతి అభిప్రాయపడ్డారు.